హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ అండ్ సింపుల్ రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటాను. చాలా రోజుల తర్వాత కదా అలా సింపుల్‌గా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే రాగి జావ చేస్తున్నాను. ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇది ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండ్ ఇంకా నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే అనంగా అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఏమీ చేయలేదు. ఇంకా రాగి జావ చేద్దాము అనుకోని ఇంక ఇక్కడ రాగి జావ చేసేస్తున్నాను. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! ఇంక ఈ ఎండలకి మనం కొంచెం తట్టుకోవాలి అంటే ఇలా కొంచెం రాగి జావ అండ్ డ్రింక్స్ అంటే జ్యూసెస్ అవి తాగుతూ ఉంటే మనం ఈ ఎండలకైతే కొంచెం కంట్రోల్‌లో ఉండగలుగుతాం. అంటే కొంచెం బాడీ అనేది కంట్రోల్‌లో ఉంటది. లేదు అంటే గనుక ఆరోగ్యం పాడైపోతూ ఉంటది కదా! హాస్పిటల్ పాలవుతూ ఉంటాం. ఇంకా అలా ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇలా రాగి జావ చేశాను. అండ్ మీకు ఎలా ఉన్నాయి ఎండలు ఏంటి అనేది లెట్ మీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను కదా! ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్‌గా ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి. అంటే వాయిస్‌లో అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా! నాకే కొత్తగా అనిపించిందనమాట. కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇక్కడ రాగి జావ చేసేసి ఇంకా అలా పక్కన పెట్టేసేసాను. పిల్లలు వచ్చేసరికి కొంచెం చల్లారుతుంది. అండ్ ఇది కొంచెం చల్లగా ఉంటే తాగితేనే బావుంటది అన్న ఉద్దేశంతో కొంచెం ముందుగానే చేసి పెట్టేశాననమాట. అండ్ ఇంక ఇక్కడ రాగి జావ వేసిచ్చాను. పిల్లలు వచ్చేసారు. అండ్ ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. అండ్ పిల్లలకి చూపించట్లేదు. అండ్ నార్మల్ వ్లాగ్స్‌లో చూపించను కానీ ఏదన్నా స్పెషల్స్ అంటే ఫెస్టివల్స్ అలాంటి వాటిలల్లో అయితే చూపిస్తాను ఇప్పటి నుంచి. డైలీ అయితే పిల్లల్ని డైలీ వ్లాగ్స్‌లో అయితే మ్యాక్సిమం చూపించకపోవచ్చు. నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి అంతే. ఇంకా అంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే గనక అంటే చెప్పదలుచుకోవట్లేదు అంటే పెద్ద రీజన్స్ కాదు. ఏమో చూయించకూడదు అనుకుంటున్నాను ఇంకంతే. అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే గనక ఇది మీషో నుంచి తెప్పించాను. ఇది అంతకుముందు నేను ఆల్రెడీ యూజ్ చేశాను. పాడైపోయిందనమాట. ఇదేంటంటే దోమలు అవి వస్తూ ఉంటాయి కదా! ఎక్కువగా పిల్లలు డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఈవినింగ్ టైంలో దోమలు ఎలా అయినా ఉంటాయి. అండ్ మన వాతావరణాన్ని బట్టి అండ్ మాకైతే ఎప్పుడు కూడా ఒకటే ఇలాగా అనమాట. దోమలు బాగానే ఉంటాయి. అందుకే ఇంకా ఆల్ ఔట్ స్మెల్ అవి నాకు అస్సలు పడవు. ఇంక ఇదేంటంటే చాలా బాగుంటది. పచ్చకర్పూరం కానీ కర్పూరం వేసి మనం ఆల్ ఔట్ అయితే ఎలా అయితే పెడతామో అలా పెడితే ఒక 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ స్మెల్ చాలా బావుంటదనమాట. ఇలా పచ్చకర్పూరం వేస్తాం కదా! ఆ స్మెల్ బావుంటది. ఆ స్మెల్‌కి అనేది దోమలన్నీ కూడా పోతాయి. చాలా బావుంటదనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా అలా పచ్చకర్పూరం అలా వేస్తే ఈవినింగ్ టైంలో అలా మంచి స్మెల్ వస్తుంటే చాలా బావుంటదనమాట. అండ్ ఈ విధంగా లైట్ వెలుగుతది. అండ్ ఒక 10 మినిట్స్ ఎక్కువ అంటే నైట్ అంతా ఉంచక్కర్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అంటే మెల్ట్ అయితూ ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది ఈ విధంగా పొగొస్తూ ఉంటదనమాట. చాలా బావుంటది స్మెల్ అయితే. అండ్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లింక్ ఇచ్చేసేస్తాను. అండ్ చాలా తక్కువ ప్రైస్‌లోనే వచ్చింది నాకు ఇది. అండ్ ఇంకా ఏంటి అంటే ఆల్ ఔట్ యూజ్ చేయకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే లైటింగ్స్ చుట్టూ అంతా కూడా నాకు అది ఇష్టం ఉండదనమాట. మా పిల్లలు ఏంటంటే లైటింగ్ వెలుతురు ఉంటే నిద్రపోరు. అందుకే ఇంకా నేను లైటింగ్ వెలుతురు అంటే బాగా చుట్టూ కూడా లైట్స్ అవన్నీ తీసుకోకుండా ఇలా సింపుల్‌గా తీసుకున్నాననమాట. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ బాక్స్ ఏంటంటే ఇది మా వారు టిఫిన్ బాక్స్ అనమాట. మార్నింగ్ ఏంటో ఆఫీస్‌కి ఫోన్ చేస్తే టిఫిను తిన్నావా అంటే ఏంటంటే తిన్నాను. లేదు ఇంకో 4 పెట్టకపోయావా అంటే అప్పుడే డౌట్ వచ్చింది. తినకుండా ఎన్నికి తెచ్చారేమో అని బాక్స్ చెక్ చేస్తూ ఉన్నాననమాట. అంటే కొంచెం ఎగస్ట్రా పెట్టావు అన్నట్టుగా అన్నారు అనేసి ఆ బాక్స్ వేసేసరికి అది వెయిట్ ఉందనమాట. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఏంటంటే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అవి ఏమీ లేవు కదా! వాళ్ళు హోంవర్క్స్ అవి చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని క్లాత్స్ ఫోల్డ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. వాళ్ళ దగ్గరే కూర్చుంటాను. ఇంకా వాళ్ళు ఏదన్నా ఇట్లా ఇంకా హాలిడే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాము అనేసేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సరే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని ఇంక ఇక్కడ నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత వంట చేద్దాము అనేసేసి. ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అనమాట. అండ్ ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి వంట చేయాలి. అండ్ ఆ రోజు మార్నింగ్ ఏదో చేశాను రైస్ ఐటమ్ ఏదో ఇంకా అందుకే ఈవినింగ్ టమాటా అండ్ కొత్తిమీర చట్నీ చేద్దాం అనుకున్నాను. అండ్ క్యారెట్ పికిల్ చేయాలనుకున్నాను అసలైతే. మా వారు తెచ్చిన కొత్తిమీర చూసి ఇంకా దడుచుకొని ఇంకా ఆ రోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేశాననమాట. ఎందుకంటే ఆ కొత్తిమీర నెక్స్ట్ డేకి అస్సలు పనికిరాదు. అంత దారుణంగా ఉంది. అసలు అప్పటికే పాడైపోయింది. ఇంకా అంటే అలా తెచ్చారనమాట. జెంట్స్ వెళ్తే కూరగాయల మార్కెట్‌కి ఇలానే ఉంటది కదా! నాకైతే అస్సలు నచ్చవు. ఏదో ఒకటి
ఒకటి పేర్లు పెడుతూనే ఉంటాను. మా వారంటారు, "నువ్వన్నా వెళ్ళి పండించవే" అంటూ ఉంటారనమాట. అలా అండ్ ఇంక ఈ కొత్తిమీరని చూసాక ఫస్ట్ అయితే తీసుకువెళ్ళి పడేయాలన్నంత కోపం వచ్చింది. బట్ పడేయలేం కదా డబ్బులు పెట్టినవి. ఇంక అందుకే అదంతా వేస్ట్ తీస్తే చూసారా ఎంత వేస్ట్ వచ్చేసిందో అది చూపించాను మా వారికి. సరే సార్ తేనులే అనేసి అన్నారనమాట. అంటే అసలు తేను అనే అంటే ఏమంటారు, "అసలు నీకేది తేకూడదే బాబు" అని అంటారనమాట అలా. అండ్ ఇంకా అదంతా వేస్ట్ అంతా తీసి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా కొంచెం బాక్సెస్‌లో పెట్టేశాను. ఎక్కువ తెప్పించట్లేదు. ఒక 2, 3 డేస్‌కి తెప్పించుకుంటున్నాను. మళ్ళీ తెప్పిస్తూ ఉన్నాననమాట. ఈ మధ్య వెజిటేబుల్స్ అలా తెప్పిస్తూ ఉన్నాను. అండ్ ఒక పక్క రైస్ పెట్టేసేసి ఇక్కడ స్టార్ట్ చేసేసాను కొత్తిమీర టమాటా పచ్చడి. అంటే ఇది టంబ్లర్‌లో వేశాను ఆయిల్. అంటే ఆల్రెడీ ఎంటికో యూజ్ చేశాను అది. ఇంకా అందుకే మళ్ళీ ఆహ్, అన్నిట్లో కలిపేయడం ఎందుకులే, ఇలా కర్రీస్‌లో అప్పుడప్పుడు యూజ్ చేద్దాము అనేసేసి ఇంకా ఇది ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది మన ఛానల్‌లో ఉంది పచ్చడనేది. అంటే కొత్తిమీర, టమాటా పచ్చడి అండ్ నువ్వులు వేసి చేస్తాను. చాలా బావుంటది. రుచిక రాకేష్ కూడా అంటే పిల్లలు ఇది తినరు, అది తినకూడదు అనేసి అన్నీ అలవాటు చేయాలని కొంచెం స్పైసీనెస్ తగ్గించి చేస్తాననమాట. ఏదైనా ఇలాంటి పికిల్స్ చేసినప్పుడు కొంచెం స్పైసీగా లేకుండా చేస్తే కొంచెం ఆమ్లెట్ కానీ, లేదు అంటే వడియాలు వేయించినా తినేసేస్తారనమాట. అంత ప్రాబ్లంగా అంటే అమ్మో మేము పచ్చడి తినము అని అయితే అనరనమాట. అంటే పెట్టిన పచ్చళ్ళు మ్యాంగో అవన్నీ తినరు, కానీ ఇలా చేశాను అంటే అప్పటికప్పుడు తింటారు, ఇష్టంగా తింటారనమాట. కొంచెం స్పైసీగా చేయకుండా నెయ్యి వేసేస్తాననమాట. ఇంకా అలా ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఇంక అందుకే కొత్తిమీర, టమాటా, నువ్వులు వేసి పచ్చడి చేశాను ఆ రోజు ఈవినింగు. అండ్ మీకు చట్నీస్ ఇష్టమా? కర్రీస్? నాకైతే ఎక్కువ పచ్చళ్ళే ఇష్టం అనమాట. ఇంకా అందుకే ఆ రోజు అలా తినాలి అనిపించి చట్నీ చేసేసాను సింపుల్‌గా. ఇది మన ఛానల్‌లో ఉంది కాబట్టి ఇంక నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. సింపుల్‌గా అంటే ఆ టైంలో వ్లాగ్ అలా చేశాననమాట. అండ్ చాలా సింపుల్‌గా షేర్ చేశాను. అంటే ఫస్ట్ అంటే చాలా రోజులు అయిపోయింది కదా! ఇంకా రావట్లేదనమాట ఇంట్రెస్ట్. కొంచెం ఇలా చిన్న చిన్నగా చేస్తూ ఉన్నాం. తర్వాత ఆటోమేటిక్‌గా వస్తది అనేసి ఇలా చిన్నగా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. చెప్పాను కదా! ఇంక ఇలా చట్నీస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వడియాలో ఏదో ఒకటి ఇలా ఉండాలనమాట. చిప్స్ ఏదో ఒకటి రాకేష్‌కి అస్సలు తినడు. సాంబార్, పప్పు అయినా సరే ఏదో ఒకటి మా వారు అంటూ ఉంటారనమాట. "నా కోసమైనా ఏంచో గాని నీ కొడుకు కోసం అయితే చేస్తావు" అనేసి. అంటే అస్సలు తినడు. "అమ్మా ఏంచొచ్చు కదా అమ్మా, చెయ్యొచ్చు కదమ్మా" అని అడుగుతుంటాడు. ఇంకా అలా అడిగినప్పుడు చేయకుండా ఉంటామా చెప్పండి. అండ్ ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ ద నెక్స్ట్ వీడియో.